కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే చర్చ ప్రస్తుతం ఈ 4 జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది కలిసిన చోట ఈ టాపిక్ రావడం లేదంటే ఆశ్చర్యమే. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పట్టభద్రుల నమోదు ప్రారంభం నుండి ఇప్పటి వరకు అన్ని వర్గాల్లో ఈ ఎన్నిక చాలా ముఖ్యమైన అంశంగా నిలిచింది. ఒకవైపు నమోదు చేసుకుంటూ మరోవైపు పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేసుకుంటూ ఒకరు ముందుకు సాగుతుంటే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు చేతులు కట్టుకొని వచ్చిన తర్వాత పార్టీ టికెట్ ప్రయత్నంలో కొంతమంది దృష్టి సారించడం వల్ల సమయానికి ప్రచారం చేయలేక వెనుకబడిపోయారు. ఈ విషయంలో నమోదు ప్రక్రియ, పరిచయ సభలు, ఆత్మీయ సమ్మేళనాలతో 10 అడుగుల ముందున్న ఆల్ఫోస్ నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన బలం 10 ఆ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ మరో అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కొత్త దారులు వెతుక్కుంటూ చివరకు బీఎస్పీ మద్దతుతో పోటీలో నిలిచాడు. మరోవైపు బీజేపీ ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ప్రయత్నంలో పార్టీలో గట్టిగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం పోటీలో అభ్యర్థులను పెట్టలేదు. ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేసి వాళ్ళు పార్టీ టికెట్ రాకపోవడమే వేరే పార్టీ నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ ఈ ఎన్నికల్లో ఎవరి వైపు ప్రచారం చేయాలో తేల్చుకోలేక ఆగమ్య గోచారం పడ్డారు. విఫలమైన పార్టీ క్యాడర్ అధిష్టాన నిర్ణయంపై అసంతృప్తికి లోనయ్యారు. ఒకవైపు ఎన్నికల యుద్ధం జరుగుతుండగా చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్ని అనుకూలంగా మారాయి. బలమైన అభ్యర్థిగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థిని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వ్యతిరేకతను కలగజేసేందుకు ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు ఎవరికి వారే క్యాడర్ లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగటం, వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో వేసిన పాచిక పూర్తిగా విజయ సూచిక వైపు తూగింది. దీనికి తోడు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడంతో పార్టీలో జోష్ పెంచింది. పోలింగ్ కు ముందు కూడా ఈ విధంగా వ్యవహరించాలనే విషయంలో పార్టీ క్యాడర్ కు సలహాలు, ఇది కూడా చివరి వరకు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. నేటితో విజయం ఎవరిని వరిస్తుందనేది తేలనుంది. అభ్యర్థులు మాత్రమే గెలుపు మాదే అని గంభీర్యంగా ప్రదర్శిస్తున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.